ఇప్పటికే లెక్కలు తేల్చారు. వాటి పరిరక్షణకు యాక్షన్ మొదలుపెట్టారు. కొత్తగా 259 స్పెషల్ ఆఫీసర్లతో అక్రమార్కులపై యుద్ధం చేయబోతున్నారు. చెరువులు, పార్కులు, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్, ఇంకా ఏదంటే నాలాసు, ఓపెన్ స్పేసెస్, లేఅవుట్స్ ఉంటాయి. లేఅవుట్స్లో కమ్యూనిటీ హాల్ కోసమో లేకపోతే లైబ్రరీ కోసం ఇట్లా పెట్టుకుని ఓపెన్ స్పేసెస్, రోడ్స్, ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా హైడ్రా యొక్క పరిధిలోకి వస్తాయి అన్నమాట. లైక్ చెరువులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే కనుక చెరువులు చాలా మనకి 2050 స్క్వేర్ కిలోమీటర్స్లో హైడ్రా యొక్క అంటే ఎక్స్టెంట్ అనమాట. దాని ఇది ఉంటుంది పవర్స్. ఔటర్ రింగ్ రోడ్డు దాకా ఉన్నటువంటి దాదాపు 33 గ్రామ పంచాయతీలు, ఒక 20 దాకా మున్సిపాలిటీసు, ఒక 7 దాకా కార్పొరేషన్స్ అండ్ ఒక 2 అంటే కంటోన్మెంట్ బోర్డ్ అండ్ దానికి సంబంధించినటువంటి ఇంకా ఏది మన ఐలా అని చెప్పేసి ఉన్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని గత 5 రోజులుగా హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ట్రై సిటీ పరిధిలోని అక్రమంగా నిర్మాణాలు చేసి ఆకాశ హార్మ్యాలు నిర్మించిన వారిపై కొరడా జులిపిస్తున్నారు. తాజాగా నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని ఎర్రకుంట చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. 24 గంటలు గడవక ముందే భారీ ఎత్తున కూల్చివేతలు ప్రారంభించారు. ఎవరు అడ్డొచ్చినా డోంట్ కేర్ అంటూ భారీ భవనాల్ని నేలమట్టం చేస్తున్నారు. అంతకుముందు శివరాంపల్లి, చందానగర్, హఫీజ్పేట పరిధిలో చెరువుల్లో నిర్మించిన అక్రమ కట్టడాల్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అయితే కూల్చివేసిన అక్రమ నిర్మాణాల్లో బహదూర్పుర ఎమ్మెల్యే ముబ్బిన్ కు సంబంధించిన భవనాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. వాటిని అడ్డుకోబోయిన ఎమ్మెల్యేను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక నగర శివార్లలో చాలా చోట్ల ఎంఐఎం ఎమ్మెల్యేలు చెరువులను కబ్జా చేసినట్టు హైడ్రా గుర్తించింది. రానున్న రోజుల్లో మరిన్ని కూల్చివేతలు ఉంటాయని తేల్చి చెప్పింది. అయితే కూల్చివేతల విషయంలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం చెరువు అంతా కూడా హిస్టారికల్ చెరువు, చాలా అది 300 ఏళ్ల పైన ఉన్నటువంటి చెరువు. దాంట్లో అసలు టోటల్గా హైకోర్టులో ఎన్నో కేసులు నడిచాయి. హైకోర్టు దాంట్లో స్పీకింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు జిహెచ్ఎంసీ ఆఫీసర్స్, ఏది అసలు అది ఇల్లీగల్గా ఉన్నాయని. బట్ ఫర్దర్ యాక్షన్కి వెళ్ళట్లేదు అనమాట. సో అందరూ పేపర్స్ మీద వరకు ఓకే ఫైన్, హైకోర్టు కూడా సబ్మిట్ చేసిన దాంట్లో కూడా అది టోటల్ ఇల్లీగల్ అండి. బట్ యాక్షన్ అనేది చేయాలి. కింద ఎప్పుడైతే కనుక యాక్షన్ చేయనంత వరకు ఇది పేపర్లకు పరిమితం అయితే వర్కౌట్ కాదనమాట. సో అది ఎప్పుడైతే కనుక అది లేదు, నువ్వు రేపు అనాథరైజ్ స్ట్రక్చర్ ఒకటి ఇది ఎఫ్టీఎల్లో కట్టినప్పుడు నీ కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయని ఎక్కడైనా కానీ మనం. అంతకుముందు జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీలోని కాంపౌండ్ వాల్ ను కూల్చివేసినందుకు గాను ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు ఆయన అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగిరి కొండల వద్ద ఉన్న జీహెచ్ఎంసీ పార్క్ గోడను ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి కూల్చివేశారని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కూల్చివేత వల్ల దాదాపు 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కారణంతో దానం నాగేందర్ తో పాటు మరికొందరిపై ఐపీసీ, పీడీపీపీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కూల్చివేతల విషయంలో ఎమ్మెల్యే దానం హైడ్రా చీఫ్ పై సంచలన కామెంట్స్ చేశారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కానీ కూల్చివేతల విషయంలో హైడ్రా చీఫ్ కు ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే హైడ్రాను మరింత బలోపేతం చేసుకునేందుకు కొత్తగా 250 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్టు పొలిటికల్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చాలా స్పష్టంగా ఉంది. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా ముందు తీసుకెళ్లాలని. ఇది ఆల్రెడీ రకరకాల స్టేట్స్ నుంచి కూడా ఏది చూస్తే ఢిల్లీ నుంచి ఓ ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ ఇది మేము ఢిల్లీకి కూడా అడుగుతాం ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ అని చెప్పి. మనం ఎట్లయితే మన గ్రేహౌన్స్ ఇంతకుముందు ఉమ్మడి ఏపీలో అప్పుడు యాంటీ నక్సల్ ఆపరేషన్స్ గ్రేహౌన్స్, ఎస్ఐబి ఎట్లయితే మనం చేసినప్పుడు స్టేట్ అంతా కంట్రీ అంతా దాన్ని అడాప్ట్ చేశారు. తర్వాత వైజాగ్లో కూడా పేపర్లో చూశాను, అక్కడ కూడా హైడ్రా లాంటిది కావాలని అక్కడ ప్రజలు కోరుతూ ఒకటి అక్కడ కూడా చూసాం. అంటే కంట్రీ వైడ్ నుంచి డిమాండ్స్ వస్తున్నాయి, విచ్ ఈస్ ఏ గుడ్ థింగ్. అంటే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి హైడ్రా అనే సంస్థను ఒకదాన్ని తీసుకొచ్చింది. ఈ సంస్థ దీనికి ఒక ఇండిపెండెంట్ ప్రతిపత్తి ఇస్తూ దీనికి అన్ని పవర్స్ ఇస్తూ ఇది చేయటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో దానికి డెఫినెట్గా ఫస్ట్ కమిషనర్గా నేను రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే చాలా పెద్ద టాస్క్ ఇది. చెరువుల కబ్జాల విషయంలో ప్రభుత్వం తగ్గేదేలే అంటుంది. అందుకే హైడ్రాలో కొత్తగా సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెరువుల కబ్జాలు, ఆక్రమణలపై మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టేందుకు వీలుగా మొత్తం 11 కేటగిరీలకు చెందిన వివిధ హోదాల్లో మొత్తం 259 మంది పోలీసు ఆఫీసర్లతో క్యాడర్ స్ట్రెంత్ ను సర్కారు ప్రకటించింది. వీరంతా హైడ్రాలో డిప్యూటేషన్ ప్రాతిపదికన పనిచేయనున్నట్లు సర్కారు ఉత్తర్వుల్లో వెల్లడించింది. వీరిలో ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండగా మరో 3 నాన్ క్యాడర్ ఆఫీసర్లు ఉండనున్నారు. అత్యధిక సంఖ్యలో 101 మంది పోలీస్ కానిస్టేబుళ్లను నియమించుకోవాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. అయితే కబ్జాల విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా సరే కూల్చివేతలు కంటిన్యూ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని హైడ్రా అధికారులు అంటున్నట్టు సమాచారం. అందుకే ఎమ్మెల్యే దానం ఫిర్యాదును ముఖ్యమంత్రి కార్యాలయం లైట్ తీసుకున్నట్టు సమాచారం. అటు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు కూడా కబ్జాకోరల్లో ఉంటే వదిలిపెట్టొద్దని చెప్పినట్టు తెలిసింది.
ఇదిలా ఉంటే కూల్చివేతలపై బాధితులు లబోదిబోమంటున్నారు. గతంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతోనే తాము నిర్మాణాలు చేపట్టినట్టు బిల్డర్లు చెబుతున్నారు. అప్పట్లో అనుమతులు ఇచ్చేసి ఇప్పుడు కూల్చేయడం దుర్మార్గమంటున్నారు. కోట్ల రూపాయలు అప్పులు చేసి అపార్ట్మెంట్లు నిర్మిస్తుంటే కూల్చివేతలతో తమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు. అయితే అక్రమ కట్టడాల కూల్చివేతలపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చెరువుల కబ్జాతో నీళ్లన్నీ నగరంలోకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 1700 వరకు చెరువులు ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 700కు చేరుకుందని అంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆ కాస్త ఉన్న చెరువులు కూడా కనిపించకుండా పోయే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి హైడ్రా ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి హైడ్రాను మరింత పటిష్టం చేయాలని కోరుతున్నారు. మొత్తంగా హైడ్రా కూల్చివేతలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ కూల్చివేతలు ఇంకెంత దూరం వెళ్తాయనని రాజకీయ నాయకులు కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.